ఇక నుంచి మీకేదైనా కష్టం వచ్చిందంటే అది ఈ అభిని దాటుకుని రావాలి. రానివ్వను. సౌందర్య రాగానే అవి తీసుకుని మీరు బయలుదేరండి. వద్దు బాబు. అంకుల్, అంకుల్, వద్దు బాబు, వద్దు. భవానీ అమ్మగారు ఏదన్నా చెయ్యాలి అంటే వారికి అవకాశం రావాలి. కానీ నీ పక్కనుంటే అపాయం అనేది ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు బాబు. నువ్వే సౌందర్య పాలిట ఒక పెద్ద ప్రమాదానివి. అంకుల్, నీకంతా తెలుసు. అయినా మేము ఎక్కడ ఉండాలో నీకు తెలిసేలా టికెట్స్ తెచ్చిచ్చాం. వద్దు బాబు. ప్రపంచంలో ఎంతటి దురదృష్టవంతులకైనా ఒకటి తీసుకుంటే మరొకటిస్తాడా దేవుడు. మాకు అన్ని వైపుల నుంచి, అందరి నుంచి అపాయాలనే కలిగిస్తున్నాడు. అభయ్ గురించి మీకు తెలియదు అంకుల్? తెలుసు. అందరికీ అన్నీ ఇచ్చే అభి దేవుడు కావచ్చు. మా పాలిట, నా కూతురు సౌందర్య పాలిట ఓ మృత్యువు. నో నో అంకుల్. సౌందర్య అంటే నాకు ప్రాణం. ఆ ప్రాణానికి నా వల్ల ముప్పు ఉందని తెలిసాక, అది మీరు నమ్మాక, ఇక మీకు నేను కనిపించడంలో అర్థం ఉండదు అంకుల్. అర్థం ఉండదు. మావయ్య, అభి గారి గురించి, వాళ్ళ ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడారు మావయ్య. సౌందర్యకి అభిని దూరం చేయాలని మీరు అనుకుంటున్నారు. అభి లేకుండా సౌందర్య సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? మావయ్య, దేని చూసి మీరు భయపడుతున్నారో నాకు తెలియదు. కానీ మీ భయంలో అర్థం లేదు, మీ మాటల్లో నిజం లేదు. టోటల్గా వాళ్ళిద్దరి ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో మీరు తప్పు చేస్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది. అది చాలు వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి. మీరెన్నైనా చెప్పండి, వాళ్ళ ప్రేమను అంగీకరించలేం. అలా ఎలా మాట్లాడుతున్నారు అంకుల్? అభి అంటే ప్రతి ఒక్కరూ దేవుళ్ళ చూస్తారు. మీకెందుకు అలా కనిపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరు మొక్కే ఆ దేవుడి ముందు మోకరిల్లి మీకు కావాల్సింది అడిగితే ఇస్తాడో లేదో తెలియదు, కానీ అభి ముందు నాకిది కావాలి అని అడిగితే అది ఎంత కష్టమైనా సాధించిస్తాడు. చివరికి తన ప్రాణాలు అడిగినా అది ఇంకో ప్రాణం నిలబెడుతుందంటే సంతోషంగా ఇస్తాడు. వాడు అభినందన్ అంకుల్. ఇప్పటి వరకు వాణ్ణి అభినందించిన వాళ్ళనే చూశాను, నిందించిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. మీ నిందలో నిజాయితీ లేదంకుల్. మీరు నిజంగా సౌందర్య స్నేహితులైతే, తను బాగునే కోరుకుంటే ఎప్పుడు కూడా మేము ఎక్కడున్నామనే విషయాన్ని ఆరా తీయకండి. తప్పు చేస్తున్నారు అంకుల్. అలాంటి మాటలు అనకండి. వాడిలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు. వాణ్ణి, వాడి ప్రేమని సౌందర్యకి దూరం చేయకండి, దూరం చేయకండి. అభి, అభి ఏమైంది? పద రా.
మోసగల్లా కనిపిస్తున్నానా? ఓహో ఓహో, దొంగను ప్రేమించానే అని ఏడుస్తున్నావా? మోసగాడితో జీవితాన్ని ఎలా పంచుకోవాలా అని ఆలోచిస్తున్నావా? అందుకేనా ఈ కన్నీళ్ళు? అభి, ఎందుకు నన్ను చిత్రవద చేస్తున్నావు? నాలాంటి దొంగ నీ పక్కన పనికిరాడు. వెళ్ళు ఇక్కడి నుంచి, నా నుంచి దూరంగా వెళ్ళు. ఏమన్నావు? నన్ను ఎల్లమంటవా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? నీ నుండి దూరంగా నన్ను వెళ్ళిపోమంటున్నావా? అదే కదా కావాల్సిందే. ఎప్పుడు లేంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నన్ను చూసి మాట్లాడు, నా కళ్ళలోకి చూసి మాట్లాడు. ఏదైనా చెప్పు, విని భరిస్తా. నీకు దూరంగా వెళ్ళమని మాత్రం చెప్పకు. ఇక నేను ఎవరి కోసం ఆగాలని అనుకోవట్లేదు. ఇదిగో, ఇది అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చిన కుంకుమ. ఇది నా నుదుటను పెట్టావనుకో, ఇక మనల్ని ఎవరు ఏం చేయలేరు. పెట్టు, బొట్టు పెట్టు. నుదుటన బొట్టు పెట్టాలంటే జీవితాంతం తోడుండేవాడు పెట్టాలి. కానీ నాలాంటి దొంగ మోసగాడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి పట్టుబడతాడో తెలియనివాడు బొట్టు పెడితే ఏంటి? నువ్వు దొంగ పని ఇప్పుడు గుర్తొచ్చిందా? పర్లేదు, పెట్టు పెట్టు. వద్దు, అమ్మవారిని కొలుస్తావు కదా, ఆ అమ్మవారు ఆశీర్వదించి పంపిన ఈ పసుపు కుంకుమల సాక్షిగా చెప్తున్నాను, ఈ జన్మకు మనం ఇంతే. బహుశా మనం కలవడం కూడా ఇదే చివరిసారి. పో, వెళ్ళిపో. అంత కఠినంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నావు అభి? అభి అంటే ఎవరనుకున్నావు? ఈ గుండెల్లో కొలువైన దేవుడు. నా నుదుటన మెరిసే తిలకం, నా వెలుగు, నా ఆశ, నా శ్వాస. అలాంటి మన బంధాన్ని పుట్టుక్కుమని తెంచేస్తావా? అడగకుండానే అందరికీ ప్రేమను పంచిన నువ్వు నీ ప్రేమ కోసం తప్పిస్తున్నా నన్ను వెళ్ళిపోమంటావా? మీరు ఒకరి కోసం ఒకరు పుట్టామని అనుకోవచ్చు, కానీ ప్రేమ బతుకునియ్యాలా? ఇట్ట బతుకుల్ని సకంలో సిదిమేయకూడదు. అవునా కాదా? చెప్పు బాబు. ప్రేమే బతికిస్తుంది అంకుల్. లేదు, మీ ప్రేమ సంపెత్తది, ప్రాణాలు తెత్తది. నువ్వు దాన్ని వదిలేస్తానని మాకు మాట ఇస్తేనే
మేము ధైర్యంగా ఉంటాం. కొట్టేయాల్సిన అవసరం లేదంకుల్. నా వల్ల సౌందర్య ప్రాణాలకు ప్రమాదం అనుకుంటే దూరంగా జరిగిపోతాను. ఎన్నాళ్ళుగా లేంది, ఇప్పుడు నీకేం అడ్డం వస్తుంది? మనసుకు నీకు ఇవేమీ అడ్డురావేమో గాని మనుషులుగా కలిసి ఉండడానికి నాకు ఇవన్నీ అడ్డే. నా జీవితంలోకి ఎంటరైన ప్రతి ఒక్కటి నాకు అడ్డుగానే ఉన్నాయి. వద్దు, ఈ అడ్డు తొలగించుకోవాలని వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళు. ఈ మాట ఏదో నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు ఎల్లు అనగానే వెళ్ళిపోయే ప్రేమ మనదే. 2 జన్మల ప్రేమ, జన్మ జన్మల ప్రేమ. ఇట్లాంటిది మన మన ప్రేమని కాదని వెళ్ళిపోమంటావా? ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్తాను, నువ్వన్నట్టుగానే వెళ్తాను. నీ నుండి దూరంగా వేస్తున్న ఒక్క అడుగు నీ గుండెకు చేరేలా వెళ్తాను. ఇగో ఎప్పటికైనా గిబొట్టు నా నుదుటిన నీతోనే పెట్టించుకుంటాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు భద్రంగా నాతోనే ఉంటది ఈ కుంకుమ. అలా జరిగితే నీకన్నా కూడా ఎక్కువ సంతోషించేది నేనే. మన ప్రేమకు విలన్ని నేనే అని మీ నాన్న చాలా తెలివిగా నా గుండె మీద కొట్టాడు. నాతో నీ దగ్గర ఇలా మాట్లాడేలా చేశాడు సౌందర్య. ఏదో ఒక శక్తి మనల్ని కలుపుతుంది. గుర్తుపెట్టుకో. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. అమ్మ సౌందర్య, అయ్యో మేడం, అక్కడ అది కర్పూరం. పార్వతి, అమ్మ పార్వతి, సౌందర్య, గని, పార్వతి, 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 గని. భగవంతుడా, నా పార్వతిని నా నుండి ఎందుకు దూరం చేస్తున్నా?
బాబు 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 దెబ్బలన్న తగిలాయా? రోడ్డు దాటుతున్నప్పుడు చూసుకుని రావాలి కదా నాన్న. బాబు బాబు ఇట్లా. బాబు అమ్మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారమ్మా. ఎవరు బాబు? అదిగో రేయ్ హేయ్ 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 హేయ్